వెల్కమ్ టు అవర్ ఛానల్ టాలీ రాడార్. నేను మీ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి. ఇవాళ నేను ఫస్ట్ టైం అంటే టాలీ రాడార్కి సంబంధించి ఒక టీవీ షోకి సంబంధించినటువంటి వీడియో చేయబోతూ ఉన్నాను. అది మోస్ట్ పాపులర్ కామెడీ షో అయినటువంటి జబర్దస్త్. 12 సంవత్సరాలుగా ఆ షో నిరాటంకంగా ఈటీవీలో కొనసాగుతూ వస్తున్నటువంటి విషయం తెలిసిందే. ఆ కంటెంట్ విషయంలో కొంతమందికి అభ్యంతరాలు ఉన్నప్పటికీ కూడా మొత్తానికి ప్రేక్షకాదరణ మాత్రం చాలా అత్యధికంగా ఉండటంతో ఇన్ని సంవత్సరాలుగా ఆ షో కంటిన్యూ అవుతూ వస్తూ ఉంది. సాధారణంగా చూసుకున్నప్పుడు ఈటీవీకి కొన్ని నిబంధనలు ఉంటాయి. ఈవెన్ అక్కడ యాంకర్లు కూడా చాలా ఒక పద్ధతిగా ఉండాలి, ఎక్కడా కూడా అసభ్యతకు అశ్లీలతకు తావు లేకుండా ఉండాలి అనేటువంటి ఒక నిబంధనని అది పాటిస్తూ వచ్చింది. కానీ ఈ జబర్దస్త్ షో విషయానికి వస్తే ఆ నిబంధనలు చాలా వరకు సడలించినట్లే మనకు అనిపిస్తుంది. సో అది యాక్చువల్గా మల్లెమాల ఎంటర్టైన్మెంట్స్కి సంబంధించినటువంటి షో. వాళ్ళు ఆ స్లాట్ను కొనుక్కున్నారు ఈటీవీ దగ్గర నుంచి. అందువల్ల ఈటీవీ కూడా దానికి వస్తున్నటువంటి జబర్దస్త్ షో వల్ల ఈటీవీకి కూడా ప్రయోజనం కలుగుతుంది కాబట్టి అది కూడా తన నిబంధనలు కొంతవరకు సడలించినట్టు కనిపిస్తుంది. ఇప్పుడు ఆ షో 12 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఒక ప్రత్యేకమైనటువంటి ఎపిసోడ్ని రూపొందించినట్లుగా మనకు తెలుస్తుంది. రీసెంట్గా దానికి సంబంధించినటువంటి ఒక ప్రోమోను కూడా రిలీజ్ చేశారు. ఆగస్టు 1వ తేదీ 2వ తేదీ ఆ ఎపిసోడ్ మనకి ప్రసారం అవుతున్నట్లుగా తెలుస్తూ ఉంది. సో ఈ ఎపిసోడ్కి కొన్ని విశేషాలు ఉన్నాయి, ప్రత్యేకతలు ఉన్నాయి. చాలా సంవత్సరాల తర్వాత జబర్దస్త్ వేదిక మీద కొణిదెల నాగబాబు గారు ప్రత్యక్షం కాబోతూ ఉన్నారు. సో ప్రోమోలో ఆయన జడ్జిలాగా మళ్ళీ ఒకప్పుడు ఏదైతే 6-6.5 సంవత్సరాల పాటు జడ్జిగా కొనసాగి ఆ షోని ఎంతగానో ఎంజాయ్ చేశారు. నటుడిగా ఎంత పాపులర్ అయ్యారో జబర్దస్త్ షో ద్వారా అంతకంటే ఎక్కువ పాపులర్ అయ్యారు జడ్జిగా. ఇన్స్టంట్గా ఆయన ప్రదర్శించేటువంటి ఆ హావభావాలు కానీ, ఆయన వేసేటువంటి పంచులు సెటైర్లు కానీ అవి కూడా వీక్షకుల్ని అమితంగా అలరించేవి, ఆకట్టుకునేవి. సో అది ఈ పుష్కరకాలం పూర్తయిన సందర్భంగా జబర్దస్త్ షో ఎపిసోడ్ ఏదైతే ఉందో దానికి నిజంగానే నాగబాబు ఒక ప్రత్యేక ఆకర్షణ కాబోతున్నారని మనకి అర్థమవుతూ ఉంది. సో ఆయన అందులో సినిమా డైలాగ్ కూడా కొట్టారు. రావటం ఆలస్యం కావచ్చేమో కానీ రావటం పక్కా అని. సో సినీ ఫక్కీలో ఆయన ఆ డైలాగ్ కూడా ఆ షోలో చెప్పారు. సో మొత్తానికి ఆ ఎపిసోడ్కి ఇంద్రజ గారు అలాగే ఖుష్బూ గారు వీళ్ళిద్దరూ కూడా ఆయనతో పాటు చెరొక పక్కన ఉండి వాళ్ళు కూడా జడ్జిలుగా వ్యవహరించినట్టు కనిపిస్తుంది. మామూలుగా అయితే యూజువల్గా అయితే ఇద్దరే ఉంటారు, ఈసారి ముగ్గురు కనిపిస్తూ ఉన్నారు. నాగబాబుతో పాటు మరొక జడ్జిగా చాలా కాలం పాటు అలరించి దాదాపు 2 ఏళ్ల నుంచి ఆ షోలో కనిపించినటువంటి ఇంకొక న్యాయ నిర్ణేత రోజా మాత్రం ఈ షోకి రాలేదని చెప్పేసి అర్థమవుతుంది. అయినప్పటికీ కూడా ఈ షోలో ఆమెకు కూడా ఒక స్థానాన్ని కల్పించారు. ఆమె నిలువెత్తు కటౌట్ని తీసుకొచ్చి పెట్టారు. దానితోటి హైపర్ ఆది చేసినటువంటి అల్లరి కూడా దీనికి అట్రాక్షన్ కాబోతోందని చెప్పేసి అనుకోవచ్చు. హైపర్ ఆదిపై తన రాజకీయ ప్రసంగాల్లో రోజా విమర్శలు చేశారు. దాన్ని దృష్టిలో ఉంచుకొని హైపర్ ఆది ఈసారి పంచులు వేశారు. ఇది ఎలా ఉందంటే మనకు చూపించడం, అప్పుడు సరిలేరు నీకెవరు ప్రీ రిలీజ్ ఈవెంట్లో చిరంజీవి విజయశాంతి మధ్య జరిగినటువంటి సంభాషణ ఏదైతే ఉందో దాన్ని ఆధారం చేసుకొని అక్కడ చిరంజీవి గారు ఏవైతే మాట్లాడారో విజయశాంతి గారిని ఉద్దేశించి అవే మాటలు దాదాపుగా హైపర్ ఆది రోజాను ఉద్దేశించి ఇక్కడ మాట్లాడటం అందరినీ కూడా అమితంగా ఆకట్టుకుందనే చెప్పాలి. అంటే మనకి రిలీజ్ చేసినటువంటి 6-7 నిమిషాల ప్రోమోలో అదైతే కనిపించింది, ఆ పంచులు వేయటం అనేది. ఓ పక్క హైపర్ ఆది డైలాగులు చెప్తుంటే
అవి ఎక్కడి నుంచి వచ్చాయి సేమ్ టు సేమ్ చిరంజీవి గారు చెప్పినటువంటి ప్రీ రిలీజ్ వేడుకలో చెప్పినటువంటి డైలాగుల్నే ఈయన చెప్పినట్టుగా మనకు అర్థమవుతుంది. అవి కూడా చూపించారు. సో ఇంకొక యాస్పెక్ట్ వచ్చేసి ఈ షోలో రచ్చ రవికి సంబంధించినటువంటి ఒక ఎపిసోడ్ కూడా కనిపిస్తుంది. తను చాలా ఎమోషన్కి గురైనట్టుగా సో కళ్ళనీళ్ళు కూడా పెట్టుకున్నాడు. అంటే చమ్మక్ చంద్ర అతను టీం లీడర్గా ఉండి రచ్చరవిని ఈ కామెడీ షోకి తీసుకొచ్చాడు. జబర్దస్త్ షో ద్వారానే రచ్చరవి తనకు ఆ పేరు కూడా వచ్చింది, రచ్చరవి అనే పేరు. అక్కడి నుంచి అతను బాగా పాపులర్ అయ్యి ఆ షో ద్వారా వచ్చినటువంటి ఆ పాపులారిటీతోటే అతను తర్వాత సినిమాల్లో కామెడీ ఆర్టిస్ట్గా స్థిరపడ్డాడు. అలా అతను అక్కడ స్థిరపడటానికి బీజం వేసింది జబర్దస్త్ షో అనేది నిజం. అందుగురించే చమ్మక్ చంద్రన్న గనక లేకపోతే తను లేనని చెప్పేసి కన్నీళ్లు పెట్టుకున్నాడు రచ్చరవి. బహుశా ఇది పూర్తి స్థాయి ఎపిసోడ్లో ఇది ఖచ్చితంగా ఆ ఎమోషన్ అందరినీ కదిలిస్తుందని చెప్పేసి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇంకొక యాస్పెక్ట్ కూడా ఇందులో కనిపించింది. అది అనసూయ హైపరాది ఎపిసోడ్. అనసూయ జబర్దస్త్ షో నుంచి ఎందుకని వెళ్ళిపోయింది అనేది చాలా కాలం పాటు ఒక క్వశ్చన్ మార్కుగా ఉండేది. ఎందుకంటే జబర్దస్త్కి అనసూయ, ఎక్స్ట్రా జబర్దస్త్కి రష్మి గౌతమ్, సో వాళ్ళు ఆస్థాన యాంకర్లుగా చాలా పాపులారిటీ సంపాదించారు. సో అనసూయ జబర్దస్త్కి ఒక గ్లామర్ను కూడా జోడించారు అనేటువంటి పేరు తెచ్చుకున్నారు. సో అది తన అందంతో అలాగే తన హావభావాలతోటి మొత్తానికి ఆ జబర్దస్త్ వేదికకి ఒక ఆకర్షణ తీసుకొచ్చారు అనసూయ అనటంలో ఏమాత్రం సందేహం లేదు. ఇక్కడ ఇప్పుడు ఈ 12 సంవత్సరాల ఈ ఎపిసోడ్ ఏదైతే ఉందో ఈ వార్షికోత్సవ ఎపిసోడు, అందులో హైపరాదితోటి ఆమె చెప్పినటువంటి మాటలు, తాను హైపరాది వల్లే ఆ షో నుంచి వెళ్ళిపోయాను అన్నట్లుగా ఆ చెప్పిన డైలాగుల్ని అక్కడ కట్ చేసి ఎడిట్ చేసి పెట్టారు ఇందులో. సో నువ్వు అంటే తను రా అని సంబోధిస్తున్నాడు అనసూయని. నువ్వు అమెరికాలో ఉన్నప్పుడు కూడా నేను లింకులు పంపించాను కదరా, అది మన ఇద్దరి మధ్య ఉన్నటువంటి లింకు అని చెప్పేసి తను హైపరాది మాట్లాడితే ఇలాంటి మాటల వల్లే నేను వెళ్ళిపోయాను ఈ షో నుంచి అని చెప్పేసి అనసూయ అనటం మనకి ఇందులో చూడవచ్చు మనం. సో కాబట్టి అంటే హైపరాది తను ఒక్కొక్కసారి నిజంగానే జబర్దస్త్లో బాడీ షేమింగ్ అనేది తరచుగా కనిపిస్తూ ఉంటుంది. శాంతి స్వరూప్ లేడీ గెటప్లతోనే ఈ షోలో అలరిస్తూ ఉంటాడు. అతన్ని బాడీకి సంబంధించి కామెంట్లు చేయటం అవి కొంచెం ఓవర్ డోస్గా ఉన్నాయి, అశ్లీలంగా ఉన్నాయి, పరిధిని మించి శృతి మించుతున్నాయి అని చెప్పేసి చాలా సందర్భాల్లో చాలామంది తమ అభిప్రాయాలు వ్యక్తం చేశారు. హైపరాది సో ఎప్పటికప్పుడు ఆ టైంలో ఏదైతే ఏ విషయం అయితే ట్రెండింగ్లో ఉంటుందో దాన్ని పట్టుకొచ్చి తను స్కిట్లు చేస్తూ ఉంటాడు. ఈ సందర్భంగా అతను వేసే పంచులు కానీ చెప్పే జోకులు కానీ ఒక్కోసారి ఓవర్ డోస్ అవుతుంటాయి. తను బాడీ షేమింగ్ కూడా తరచూ పాల్పడుతుంటాడు అనేది అతని మీద ప్రధానంగా వచ్చేటువంటి ఒక అభియోగం. సో కాకపోతే జనాలు ఎంజాయ్ చేస్తున్నారు. ఆదిని హైపరాదిని చేసినటువంటి షో ఇది జబర్దస్త్. మొదట్లో ఈ షోకి ముగ్గురు, సుడిగాలి సుధీర్, ఆటో రాంప్రసాద్, అలాగే గెటప్ శ్రీను. సో వీళ్ళ తర్వాత ఈ జబర్దస్త్ షోకి ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది హైపరాది స్కిట్స్ అని చెప్పేసి అందరూ కూడా అంగీకరిస్తారు. మొదట్లో ఈ షోకి వన్నీ తెచ్చినటువంటి పలువురు కమెడియన్లు, బలగం వేణు కానివ్వండి, ధనరాజ్ కానివ్వండి, చమ్మక్ చంద్ర, రాకెట్ రాఘవ, చలాకీ చంటి, ఇట్లాంటి వాళ్ళందరూ కూడా, అదిరే అభి, వీళ్ళందరూ కూడా హైపరాదిని అసలు ఈ షోకి తీసుకొచ్చింది అప్పుడు టీం లీడర్గా ఉన్నటువంటి అభి అనే సంగతి చాలామందికి తెలిసిందే. వీళ్ళందరూ కూడా ఈసారి ఈ షోలో, ఈ స్పెషల్ షోలో అట్రాక్షన్ కానున్నారు. అలాగే లేడీ కమెడియన్స్ కూడా అనేక మంది ఇందులో ఉన్నారు. ఫైమా దగ్గర నుంచి వర్ష కానివ్వండి, వీళ్ళందరూ కూడా ఉన్నారు. అప్పారావు చాలా కాలం తర్వాత మళ్ళీ ఈ షోలో ఆయన అలరించబోతున్నట్టుగా ఆ ప్రోమో మనకు తెలియజేసింది. ఆయన అమ్మగా లేడీ గెటప్తో వేసి ఆయనకు ముగ్గురు కూతుళ్ళుగా శాంతి స్వరూపు, వర్ష, అలాగే ఫైమా వీళ్ళు యాక్ట్ చేశారు. అది
కడుపుబ్బా నవ్వించింది నాగబాబు అయితే ఆ స్కిట్కి పడి నవ్వటం, ఆయన కూడా జోకులు వేయటం శాంతి స్వరూప్ మీద కానివ్వండి, ఫైమా మీద, వీళ్ళందరి మీద కూడా, అప్పారావు మీద, వీళ్ళందరి మీద. సో ఆయన పూర్తి స్థాయిలో ఎంజాయ్ చేశాడు దీన్ని. ఆయన కూడా ఈ బాడీ షేమింగ్ని బాగా ఎంజాయ్ చేసినట్టే ఈ షోలో కనిపిస్తూ ఉంది. సో ఏదేమైనప్పటికీ కూడా 5.5 సంవత్సరాల తర్వాత, అంటే ఎప్పుడు ఆయన 2019 నవంబర్ తోటి ఆయన జబర్దస్త్ షోని విడిచిపెట్టేశాడు. సో అంటే ఇప్పుడు చూడు, రేపు నవంబర్ వచ్చిందంటే కరెక్ట్గా 6 సంవత్సరాలు పూర్తి అయిపోతాయి. ఇన్నేళ్ల తర్వాత సో వాళ్ళు ఆహ్వానించడం, ఈయన వచ్చేయటం, సో ఇది ఒక నిజంగానే ఈ ఎపిసోడ్ను మాత్రం ఒక ప్రత్యేకమైనటువంటి ఎపిసోడ్గా మార్చిందని చెప్పేసి చెప్పాలి. చూద్దాం రేపు ఆగస్టు 1వ తేదీ ఈ జబర్దస్త్ 12వ వార్షికోత్సవ ఎపిసోడ్ ఎంతగా మనల్ని అలరిస్తుందో, అలాగే ఆనందింపజేస్తుందో.